వేడి వేడి అన్నానికి పచ్చి పులుసు నెయ్యి వేసుకొని తింటుంటే ఆ టేస్టే వేరబ్బా. వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఛానల్లో నేను పచ్చి పులుసు ఎలా చేయాలో చెప్తాను. పచ్చి పులుసుకు కావాల్సిన పదార్థాలు: 2 టమాటాలు, కొన్ని మిరపకాయలు, కొంచెం కొత్తిమీర, ఒక ఉల్లిపాయ, ఒక వెల్లుల్లిపాయ, కొంచెం చింతపండు. ఇవన్నీ చాపర్లో నీట్గా కట్ చేసి వేసుకోండి. మిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకోండి. ఇవన్నీ నీట్గా మెత్తగా కట్ అయ్యే వరకు కట్ చేసుకోండి. తర్వాత చూసుకొని కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి. చింతపండు యాడ్ చేసుకున్నాక కొంచెం నీళ్ళు, తగినంత ఉప్పు యాడ్ చేసుకొని ఫైనల్గా ఉల్లిపాయ వేసుకోండి. ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నాక ఇంకొకసారి గ్రైండ్ చేసుకోండి. లాస్ట్లో కొంచెం ఉప్పు వేసుకొని ఇంకొకసారి చాప్ చేసుకోండి. తర్వాత కొన్ని నీళ్ళు యాడ్ చేసుకోండి. అంతే, మనకు కావాల్సిన పచ్చి పులుసు ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.